మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఏదేని విశేషమైనటువంటి ఒక కార్యాన్ని సాధించాలనేటువంటి ఒక ఆరాటం, కళాపరమైనటువంటి ఉన్నతి, కళాత్మకమైనటువంటి కొన్ని భావాలు ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు కనపడుతున్నాయి. ఇక శత్రువులపై చక్కని ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం. అంతేనా, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మీ పట్ల పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వ్యతిరేక భావంతో ఉన్నారో వాళ్లే మీ దరికి చేరి మీ సహాయాన్ని అర్థించేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విలాసవంతమైనటువంటి చక్కని వస్తువులు కానీ, విలాసవంతమైనటువంటి కళాపరమైనటువంటి కొన్ని వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఉన్నత విద్యల కోసమే ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు చక్కని అవకాశాలు లభించవచ్చు. అంతేకాకుండా విద్యార్థులు చక్కగా ఉంది. ఇక విదేశాలలో విద్యాధ్యయనం కోసం వెళ్ళేటువంటి వాళ్ళకి, ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి చక్కని అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది. ఈ వారం మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. కానీ వాక్ పౌరుషమే కనపడుతోంది. మాటలు వాటిగా వేటిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటి వారి యొక్క మనస్సును గాయపరిచేటువంటి అధికారం మనకు లేదు కదా. అంచేత ఎదుటివారు బాధపడకుండా తగు విధంగా మాటలు కాస్త ప్రశాంతంగా మాట్లాడవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా శారీరకమైనటువంటి కొన్ని ఉష్ణ బాధ కూడా, ఒక రకమైనటువంటి వేడి తత్వాన్ని మీరు భరించాల్సిన పరిస్థితులు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి స్టాంపింగ్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియలన్నీ కూడా అనుకూలమయ్యే అవకాశాలే ఈ వారం కనపడుతున్నాయి. స్థిర చిరాస్తుల విషయాల్లో కూడా కొంత మేలు కనపడుతోంది. విద్యార్థులు చక్కగా ఉంది. ఉన్న సమయాన్ని, లభించిన సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి అలాగే రాహుధ్యానాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. అంతేకాకుండా ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయ స్వామిని ప్రతిరోజు పూజించేటువంటి ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. తద్వారా ఈ వారం వరుసగా చేయండి. వారాంతంలో చక్కని ఫలితం మీకు కనపడుతుంది.